నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్ వ్లాగ్. మా ఆయన బర్త్డే వ్లాగ్. ఇక్కడైతే మా ఆయన కోసం గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తుంది మా అత్త. నేనే చేద్దాం అనుకున్నా కానీ నేను వేరే పని కిచెన్లో ఉంది. సో అందుకని అత్త చేత చేయిస్తున్నా. నేను మా ఆయనకు ఒక గిఫ్ట్ ఇస్తే మా రితిష 2 గిఫ్ట్లు ఇస్తుంది. అండ్ దట్టు ఒకటైతే హ్యాండ్మేడ్ గిఫ్ట్ అనమాట. మా రితిష హౌ స్వీట్ కదా. రితిష మా ఆయనకనే కాదు, ఎవరి బర్త్డే వచ్చినా సరే ఫస్ట్ గిఫ్ట్ తయారు చేస్తుంది. ఎస్పెషల్లీ గ్రీటింగ్స్ అనమాట. గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తుంది. ఇది రితిష చేసిన హ్యాండ్మేడ్ గిఫ్ట్. ఆ కిచెన్ అయితే బయట నుంచి కొన్నది, కానీ ఈ బాక్స్ ఉంది చూసినరా, ఆ బాక్స్ తను ప్రిపేర్ చేసింది. 2 అగ్గిపెట్టెలు తీసుకొని వాటి రెండింటిని స్టిక్ చేసి దానికి కలరింగ్ చేసి ఇట్లా చేసిందనమాట. ముందేమో చిన్న పర్ల్స్ పెట్టింది, 2 పూసలు. వాటిని పట్టుకొని ఇట్లా ఓపెన్ చేస్తే అందులో కీ చైన్ పెట్టింది. అండ్ ఇదేమో హ్యాండ్ తోటి ప్రిపేర్ చేసింది గ్రీటింగ్ కార్డ్. ఒక చిన్న కలర్ పేపర్ తీసుకొని ఇట్లా రాసింది. మా ఆయన కోసం ఒక నోట్ రాసింది అండ్ అట్లాగే విషెస్ రాసింది. ఇవి రితిష ఇస్తున్న గిఫ్ట్. ఆయన బర్త్డే అయితే 29th నవంబర్ రోజు. అయితే నేను ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. అది అప్పటిదప్పుడు అనుకున్నా నేను ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. సో అందుకని బర్త్డే రోజు ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసిన. ఇంకా ముందు రోజు నైట్ ఏంటంటే చికెన్ తెప్పించి దాన్ని మ్యారినేట్ చేసి పెడుతున్నా బిర్యానీ కోసము. బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. బిర్యానీ ఇంకా పాయసం, ఇవి 2 అయితే అనుకున్నా. అండ్ చిన్న సర్ప్రైజ్ అయితే ఒకటి ప్లాన్ చేసిన. చూద్దాం ఆయన వస్తారో రారో కూడా నాకు కన్ఫామ్గా తెలియదు. ఎందుకంటే ఈ మధ్య యాక్చువల్లీ సాటర్డేస్ పూట ఆయనకు ఆఫీస్ ఉండదు, కానీ ఈ మధ్యలో వర్క్ ఎక్కువ ఉంటుందంట. ఈవెన్ సాటర్డేస్ ఏంది సండేస్ పూట కూడా రమ్మంటున్నారు. సో వస్తారా రారా అనే కన్ఫ్యూజన్లోనే ఉండే, కానీ నేనైతే నువ్వు రావాల్సిందే అని చెప్పిన. బై ద వే ఈ వీడియో తీస్తుంది నా ముద్దుల ఒక్కగానొక్క తమ్ముడు. ఎంత బాగా తీస్తుండు కదా, కెమెరాను ఒకటే ఊపుతా ఉన్నాడు. అయితే నేను కిచెన్లో పని చేస్తున్నా కదా, ఇక్కడ తీసింది సార్లే, పోయి పిన్నింది ఇప్పో ప్యాక్ చేసేది అని అంటే అక్కడ పోతుండే ఇక్కడ వస్తుండు. అది చక్క తీస్తలే, ఇది చక్క తీస్తలేడు. చాలా మటుకి చాలా లెంతీగా తీసిండు యాక్చువల్లీ. ఈ ప్యాకింగ్ది మొత్తం కట్ చేసి చిన్న పెట్టిన. అండ్ ఇక్కడ చూడండి రితిష ఇంకొంచెం డెకోర్ చేస్తుంది దాన్ని. ఆ బాక్స్ పైన అది వెడ్డింగ్ కార్డ్కి వచ్చిన చిన్న వినాయకుడు ఉండే అనమాట, అది తీసుకొచ్చి దానిపైన స్టిక్ చేసింది. నాకు బర్త్డే సెలబ్రేట్ చేయడం చాలా ఇష్టం. అందులో ఇష్టమైన వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయడం ఇంకా ఇష్టం. మా తమ్ముని బర్త్డే వచ్చినా, రితిష బర్త్డే వచ్చినా నేను మంచిగా సెలబ్రేట్ చేస్తా. పక్క డ్రెస్ కొనిస్తా, కేక్ కటింగ్ ఇదంతా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రితిష మనకంట బర్త్డేకి డెకరేషన్స్ కూడా చేస్తా. అండ్ మా ఆయనకు కూడా ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తున్నా కదా, సో మంచిగా చేయాలని నా ఇంటెన్షన్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వ్లాగ్. నేను 5 o'clock అలారం పెట్టుకున్నా. ఆ రోజు ముందు రోజు నైట్ వరకు మెలుకుండే అనమాట. 12 దాకా మెలుకుండి మా ఆయనకు విషెస్ చెప్పి ఆయనతో కొంచెం ఫోన్లో మాట్లాడి ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. అప్పుడు పడుకున్నా. ఇంకా మళ్ళీ పొద్దున్నే లేవాలి అని అనుకున్నా. 5 గంటలకు అలారం పెట్టుకున్నా. అది మోగిందో మోగలేదో కూడా నాకు తెలీదు. అసలు సౌండ్ కూడా రాలేదు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆల్మోస్ట్ 6:15 అట్లా అవుతుంది టైము. ఇంకా దన్న బయటికి వచ్చేసి ఊడ్చి ముగ్గు గిట పెట్టేసిన. అండ్ కిచెన్లో ముందు రోజు తోమిన బాసనలు ఉండే కదా, అవన్నీ ఇక్కడ పెట్టేసిన అనమాట. స్టాండ్లో పెట్టేసి దాని తర్వాత బిర్యానీ చేయడం స్టార్ట్ చేసిన. పొద్దున్నే ఎందుకు చేస్తున్నా అంటే మా తమ్మునికి కాలేజ్ ఉంది కదా, వాడు కాలేజ్కి కట్టుకోవాలి అని చెప్పేసి. మా తమ్ముడు ఏమంటే స్పెషల్ ఏమన్నా చేస్తే 2 బాక్సులలో కట్టమంటాడు. ఇంకా వాడు అడగక ముందుకే మన ఫ్రెండ్స్కి కూడా కడదామని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే బిర్యానీ చేద్దామనేసి అనుకున్నా. అండ్ ముందు అయితే ఈ గిన్నెలన్నీ తీసి స్టాండ్లో పెట్టేస్తున్నా. ఎందుకంటే ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీగా ఉంటేనే నాకు వంట చేయడము మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ గిన్నెలు ఉండి వంట చేయమంటే అయితే నా వల్ల కాదు, మెస్సీగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ని సోక్ చేసేస్తున్నా. మా ఇంట్లో డిమార్ట్ నుంచి తెచ్చిన రైస్ ఉండే అనమాట. అయితే అది ఉంది కదా మెజరింగ్ కప్, దాంతో 2.5 పెట్టిన అనమాట. అంటే ఆల్మోస్ట్ 1 కిలో కంటే ఎక్కువనే ఉంటుంది. అట్లాగే చికెన్ ఏమో 1 kg అనమాట. అది మ్యారినేట్ చేసి పెట్టేసిన కదా అది. అండ్ ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. చాలా రోజుల తర్వాత నేను ఇంత మార్నింగ్ లేచి వంట చేస్తున్నా. ఈ మధ్యలో పడుకోవడం రాత్రిపూట చాలా లేట్ అవుతుంది. ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అట్లా లేట్గా పడుకుంటున్నా అనమాట. అందుకని పొద్దున పూట లేట్గా లేస్తున్నా. అసలు పొద్దున ఆల్మోస్ట్ 9 అయిపోయినాక లేస్తున్నా డైలీ. ఒక్కోసారి అయితే 10, 10:30, 11కి కూడా లేస్తున్నా. అసలు టైమింగ్ అనేది లేకుండా అయిపోతుంది నాకు. నేను ఎప్పటికప్పుడు అనుకుంటా మార్నింగ్ అర్లీగా పడుకోవాలి నైట్, అండ్ మార్నింగ్ అర్లీగా లేవాలని చెప్పి. కానీ ఏమంటే
నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం రాత్రి పూటనే అవుతుందనమాట. అంటే ఏ శబ్దాలు లేకుండా మంచిగా వస్తుంది. పొద్దున పూట అసలు వాయిస్ ఓవర్ ఇద్దామంటే మా ఇంటి దగ్గర అసలు కుదరదు. ఏవో ఒక సప్పుళ్ళు వస్తూ ఉంటాయి. అట్లా అని చెప్పి యూట్యూబ్ కోసమే నేను రోజు లేట్గా పడుకోవాల్సి వస్తుంది. అండ్ పొద్దున పూట లేట్గా లేవాల్సి వస్తుంది. నేను ముందు రోజు నైటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసి పెట్టుకుందాం అనుకున్నా. కానీ వద్దులే, ఏముంది పొద్దున్నే లేస్తా, 5 గంటలకే అలారం పెట్టుకున్నా కదా అని చెప్పి చేయలేదు. ఈ ఆనియన్స్ ఏమో చిన్నగా ఉన్నాయి కదా, వాటి పీల్ మొత్తం తీయడానికి ఇంత టైం పట్టింది. కొంచెం పెద్ద సైజులో ఉంటే బిర్యానీ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. అంటే కట్టింగ్ ఇదంతా ఈజీగా అవుతుంది. ఇంకా జల్దీ ఇవైతే కట్ చేసిన. నేను ఇవి కట్ చేసేటప్పుడే ఒక దిక్కు ఆయిల్ పెట్టుకోవాల్సింది. ఆయిల్ హీట్ అవుతుండే, కానీ ఫస్ట్ కట్ చేద్దాం అన్నట్టు నిమ్మలంగా కట్ చేసుకుంటా కూర్చున్నా. దాని తర్వాత ఆయిల్ హీట్ చేసిన అనమాట. బిర్యానీకి టేస్ట్ ఇచ్చేది ఈ ఫ్రైడ్ ఆనియన్సే అనిపిస్తుంది నాకు. ఇవి లేకుండా అసలు బిర్యానీ చేయను నేను. మా ఇంట్లో ఎవరి బర్త్డే ఉన్నా కానీ నేను మోస్ట్లీ బిర్యానీ చేస్తా, లేకపోతే చికెన్, అండ్ ఒక స్వీట్ అయితే కంపల్సరీగా చేస్తాము. కేక్ కటింగ్ కూడా ఉంటుంది. మా తమ్ముడైనా రితిష అయినా, ఈవెన్ నా బర్త్డే కూడా మా అక్క కేక్ కట్ చేపిస్తుంది, మా అక్కకి నేను కట్ చేపిస్తాను, మా అత్తకు కూడా కట్ చేపిస్తాము. బర్త్డేస్ అయితే మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. మా డాడీ బర్త్డే కూడా నేను సెలబ్రేట్ చేసేదాన్ని. ఈవెన్ మా నాయనమ్మది కూడా చేసినాము. అంటే మా నాయనమ్మ డేట్ ఆఫ్ బర్త్ అయితే మాకు తెలియదు. ఏదో ఒక రోజు ఆమె బర్త్డే అనుకొని ఎప్పుడైనా ఒకసారి కేక్ తీసుకొచ్చి ఆమె చేత కట్ చేపిస్తుండే అనమాట. బర్త్డేస్ అంటే నాకు అంత స్పెషల్, అండ్ సెలబ్రేట్ చేయడం అంటే అంత ఇష్టము. అండ్ గిఫ్ట్ ఇవ్వడం కూడా నాకు చాలా ఇష్టము. ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటా. ఎవరిదన్నా బర్త్డే వస్తుంది అని అంటే ఒక 1 మంత్ బిఫోర్ నుంచే ఆలోచిస్తా. ఈవెన్ మా ఆయన బర్త్డే ఉంది అన్నప్పుడు కూడా ఆలోచించిన, ఈయనకి ఏమి ఇవ్వాలి అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ ఆలోచించిన. ఒక సైడ్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. ఇంకో సైడ్ చికెన్ పెట్టేసిన అనమాట. మ్యారినేట్ చేసుకున్నా కదా, అదే గిన్నెతో పాటు పొయ్యి మీద పెట్టేసిన. అది పెద్ద మంట పెట్టడం వల్ల సైడ్కి అట్లా మాడినట్టు అయింది, కానీ నిజానికి మాడలేదు. కలర్ అట్లా కనిపిస్తుంది కెమెరాలో. నేనేమంటే చికెన్ కుక్ చేసేస్తా అనమాట. మొత్తం 80% వరకు చికెన్ కుక్ చేసేస్తా. అండ్ రైస్ కూడా 80% కుక్ చేసేస్తా. 2 కలిపి దమ్మేస్తా అనమాట. ఇది నా స్టైల్ ఆఫ్ మేకింగ్ చికెన్ బిర్యానీ. నేను చేసే చికెన్ బిర్యానీ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టము. మా డాడీ కూడా ఇష్టంగా తింటుండే. మా నాయనమ్మ, మా అక్క, రితిష, మణికంఠ, అత్త అందరూ మంచిగా తింటారు. ఎస్పెషల్లీ మా తమ్మునికి నేను చేసే బిర్యానీ అయితే చాలా అంటే చాలా ఇష్టం. మా అక్కకు కూడా ఇష్టము. ఇంకా అందరూ మంచిగా తింటారని చెప్పి నేను ఎప్పుడు ఇంట్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీయే బిర్యానీ చేస్తా. మేము చేసుకుంటే ఏమంటే ఎక్కువ చేసుకుంటాం కదా, మధ్యాహ్నం అదే తింటాం, రాత్రి కూడా అదే తింటాము. ఇంకా మా తమ్ముడు కొంచెం మిగిలించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి కూడా తింటాడు. అయితే ఒక దిక్కు చికెన్ కుక్ అవుతుంది కదా, ఇంకో సైడ్ ఏమంటే బగోన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మొత్తం ఓల్ గరం మసాలా వేసుకున్నాను అనమాట. ఒక లెమన్ కూడా కట్ చేసి వేసిన. లెమన్ అండ్ కొంచెం ఆయిల్ వేస్తే ఏమంటే అన్నం అంట ఇట్లా పొడిగా వస్తుందంట. నీళ్ళు బాగా మసిలేటప్పుడు మనం సోక్ చేసుకున్న బియ్యము ఇందులో వేసేయడమే. వాటర్ బాగా మసిలినాయి. దాని తర్వాత నేనైతే బియ్యం వేసేసిన ఇందులో. మనము సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఈ వాటర్లో. సాల్ట్ వేసిన తర్వాత ఒకవేళ సాల్ట్ తగ్గింది అని అనిపిస్తే ఇప్పుడు కూడా యాడ్ చేయొచ్చు. బిర్యానీ చేయాలి అంటే మంచి హండీ ఉండాలి. అది ఉంటే దాంట్లో మంచిగా కుక్ అవుతుంది బిర్యానీ. మా దగ్గర ఏమంటే బగోన్లు ఉన్నాయి, కానీ వాటి మీదకి మూతలు సరిగ్గా ఉండవు. ఈ మూత ఈ బగోన్ మీది కాదు, యాక్చువల్లీ వేరే బగోన్ మీది, కానీ దీని మీదకి సెట్ చేసిన. ఆల్మోస్ట్ ఒక 80% రైస్ ఉడికిపోయినప్పుడు గంజి వాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇంకో సైడ్ చికెన్ పెట్టినుండే కదా, ఆ చికెన్ అప్పుడే ఉడికేసింది. అదైతే బంద్ చేసి పక్కన పెట్టిన. ఇప్పుడు గంజి వాడ్చుకున్న తర్వాత 2 కలిపి దమ్ వేయడమే. మేము బిర్యానీ చేసుకుంటే మళ్ళీ స్పెసిఫిక్గా కర్రీ అట్లా ఏం చేసుకోము. ఉట్టి బిర్యానీ తినేస్తాము, లేకపోతే రాయితా చేసుకుంటాం అంతే. కొందరు ఏమంటే దీనికి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ అన్న అట్లా ఏమైనా చేసుకుంటారు కదా, మేమైతే ఏం చేసుకోము. మాకు బిర్యానీ ఇట్లనే తింటే దాని టేస్ట్, దాని ఫ్లేవర్ మొత్తం తెలిసినట్టు అనిపిస్తుంది. సో అందుకని ఎట్లాంటి కర్రీ ఏం చెయ్యను నేను. జస్ట్ బిర్యానీ చేసి పెరుగు ఉంటుంది కదా, దాంట్లో వాటర్ వేసేసి రాయితలాగా చేస్తా అంతే. అండ్ బిర్యానీలో కొత్తిమీర, పుదీనా అండ్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటా. ఇవి వేయడం వల్ల నాకు మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది. చెప్పినా కదా, బిర్యానీ ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది. అండ్ కొంచెము ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తాను అనమాట నేను. ఫస్ట్ అయితే కొంచెం అన్నం తీసి పక్కన పెట్టి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని చికెన్ మొత్తము ఒక లేయర్ కింద వేసుకున్నాక దాని మీద నుంచి మళ్ళీ అన్నం వేసేసి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసి దమ్ పెట్టేసిన. జల్దీ చేసిన వంట అయితే. మా తమ్ముడు కాలేజ్కి ఎప్పుడంటే 8 కన్నా 8:15 కన్నా స్టార్ట్ అవుతా అని అన్నాడు.
అందుకని చెప్పి జల్దీ జల్దీ చేస్తున్నా అనమాట. ఇంకా ఇట్లా చేసిన తర్వాత నెక్స్ట్ దమ్ పెట్టడమే. దమ్ పెట్టేసేస్తే అయిపోతుంది. ఇంకా పాల ప్యాకెట్ తీసుకురావాలి. మా తమ్మునికి ముందు రోజు నైటే చెప్పిన, పాలు తీసుకురారా అంటే వాడు ఈయననే ఈనడు. పొద్దున్న లేచి తెస్తా కదా, నీకెందుకు, నేను తెస్తా కదా అనేసి అంటాడు. నాకేమో ఇంకా నేను జల్దీ లేచిన అంటే నాకు చాయ్ తాగబుద్ధి అవుతుంది. చాయ్ లేకపోతే నేను అస్సలు ఉండలేను. చాయ్కి అంతలా అడిక్ట్ అయిపోయినా. ఈవినింగ్ పూట అండ్ మార్నింగ్ పూట చాయ్ నాకు పక్కా ఉండాలి. వాడేమో పాల ప్యాకెట్ తీసుకురమ్మంటే ఇంకా పడుకొనే ఉన్నాడు. మళ్ళీ మీద నుంచి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని బిర్యానీలో వేసేస్తున్నాను అనమాట. అయితే మా ఆయన బర్త్డే రోజు ఒక డిన్నర్ ప్లాన్ చేసినాం అనమాట. ఒక రెస్టారెంట్లో అందరం కలిసి డిన్నర్కి వెళ్దాము, అక్కడనే కేక్ కటింగ్ చేద్దాము అనేసి అనుకున్నాము. ఫస్ట్ ఏమో లంచ్ అని అనుకున్నాము. లంచ్ లేకపోతే అందరం కలిసి టెంపుల్ అట్లా అనుకున్నాం. కానీ ఈయనకి ఈ మధ్యలో చెప్పిన కదా, ఎప్పుడు ఆఫీస్కి రమ్మంటారా తెలీదు. సడన్గా వాళ్ళ ఆఫీస్కి రమ్మన్నారంటే ఈయన పోవాల్సి వస్తుంది. ఈ మధ్యలో ఏమంటే మొత్తము ఉండకపోయినా సాటర్డే సండేస్ ఒక 2 hours కన్నా వచ్చి పోమ్మంటున్నారు, ఒక 1 hour కన్నా వచ్చి పోమ్మంటున్నారు. ఇంకా మళ్ళీ అంత ప్లాన్ చేసేసిన తర్వాత అందరూ రెడీ అయిన తర్వాత ఈయన ఆఫీస్కి పోయి కూర్చుంటే బాగుండదు కదా. అట్లా అని చెప్పేసి టెంపుల్ ప్లాన్ అయితే అందరం కలిసి వేయలేదు. జస్ట్ డిన్నర్ అనుకున్నాము. డిన్నర్ అంటే ఎనీహౌ నైట్ టైం ఉంటుంది. ఈయనకి ఒకవేళ ఆఫీస్ ఉన్నా కానీ నైట్ టైం డిన్నర్ అయితే కుదురుతుంది కదా అని చెప్పి డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. మంచిగా వచ్చింది టేస్ట్ కూడా. అండ్ నేను లెగ్ పీస్లో ఏం చేసిన అంటే సపరేట్గా పెట్టేసి లెగ్ పీస్లు ఫ్రై చేసిన అనమాట. మ్యారినేట్ చేసే ఉంటాయి కదా ఆల్రెడీ, ఓవర్ నైట్ మ్యారినేట్ అయినాయి. మంచిగా లెగ్ పీస్ ఫ్రై కూడా చేసేసిన ఒక సైడ్. వంట అయితే రెడీ అయిపోయింది. దెన్ మా ఆయనకు మెసేజ్ చేసిన, ఏమైంది వస్తావా అని చెప్పి. ఆయన మెసేజ్ కూడా చూస్తలే, పడుకున్నట్టుండ్రు. ముందు రోజు ఆయన కూడా లేట్గానే వండుకున్నారు కదా, ఇంకా లేవలేనట్టుండ్రు. ఎప్పుడు రిప్లై ఇస్తారు, అసలు ఈయన వస్తారా రారా అని చెప్పి కన్ఫ్యూజన్. వంట అయితే చేసిన. నెక్స్ట్ స్నానం చేసి రెడీ అయిదాము అనేసి అనుకున్నా. అదే చెప్తున్నా మీకు ఇక్కడ. వంట అయితే రెడీ అయిపోయింది. వెళ్ళి స్నానం చేసుకొని తయారైతా. ఆయన వస్తే గుడికి పోదాము అనేసి అనుకున్నా. ఏమవుతుందో చూడాలి. నేను స్నానం చేసి వచ్చే వరకు నేను రిప్లై ఇస్తారేమో అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి వచ్చేలోపు ఈయన కాలేజ్ చేసిన ఏకంగా వస్తున్నా, ట్యాంక్ బండ్ మీద ఉన్నా అనేసి అన్నారు. వామ్మో నువ్వు వస్తున్నావా, ముందే మెసేజ్ అన్నా చేయొచ్చు కదా అని అంటే, ఫోన్ చేసినా కదా అంట. ఆయనకి నేను ఇచ్చే సర్ప్రైజ్ తెలియదు కదా. అయితే దన్న ఉరుక్కుంటూ వచ్చి అప్పటికి స్నానం చేసేసిన. ఫస్ట్ అయితే ఒక దిక్కు పాయసం చేస్తున్నా. ఆయన రాగానే నోరు తీపి చేయాలని చెప్పేసి బర్త్డేస్ పూట అయితే మేము నోరు తీపి చేసుకుంటాం అనమాట ఫస్ట్. అండ్ దెన్ ఒక చిన్న డెకరేషన్ లాగా చేస్తున్నా అనమాట. అయితే ఇంట్లో ఫ్లాట్స్ ఉండే, ఇవి ఎప్పటి పూలు తెలుసా, వ్రతం అదే మా ఇంట్లో వ్రతం జరిగింది కదా అప్పటి పూలు అనమాట. నేను చెప్పినా కదా కవర్లో పెట్టి పెడితే ఫ్రెష్గా ఉంటున్నాయి అని చెప్పి. అట్లాగే నేను ముందు రోజు కొన్ని ఫ్లాట్స్ కూడా కొనుక్కొచ్చిన మార్కెట్ నుండి, రోజెస్, అవి ఇవి కలిపి డెకరేషన్ అయితే చేస్తున్నా అనమాట. ఇది నా స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ అనమాట. నాకు ఇష్టమైన వాళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇట్లానే ఇస్తా. మోస్ట్లీ బర్త్డేస్ టైంలో అయితే గిఫ్ట్లు ఇవ్వడం, ఇట్లా డెకరేషన్ చేసి సర్ప్రైజ్ చేయడము. యాక్చువల్లీ నేను అసలు ఇంకో రేంజ్లో చేద్దాం అనుకున్నా. అది బెలూన్స్ అవన్నీ తీసుకొచ్చి ఇల్లు మొత్తం డెకరేట్ చేసేసి ఇల్లు మొత్తం క్యాండిల్స్ పెట్టి అట్లా అనుకున్నా. కానీ ఈయన వస్తారా రారా క్లారిటీ లేనిది నేను అదంతా చేసి ఏం చేయాలి అని చెప్పి నా మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. అందుకని అంత సాహసాలు చేయకుండా సింపుల్గా ఇట్లా కానిచ్చిన. అండ్ మా ఆయన వచ్చేసిండ్రు. అయితే నేను క్యాండిల్స్ ఇంకా పెట్టలేదు, పెడదాం అనుకునే లోపు ఈయన వచ్చేసిండ్రు. వచ్చి కాల్ చేస్తే ఆగాగు బయటనే ఉండు, నేనే వస్తున్నా బయటికి అని చెప్పి ఈయన 5 minutes వెయిట్ చేయించి ఆ క్యాండిల్స్ పెట్టి లోపలికి రా, దేవుని దగ్గర దండం పెట్టుకున్నాక పోదామని చెప్పి లోపలికి పట్టుకొచ్చిన. ఈయన నిజంగానే హ్యాపీ ఫీల్ అయినరు అండ్ సర్ప్రైజ్ ఫీల్ అయినరు. అండ్ ఇట్లా చేసిన అనమాట. ఫైనల్ డెకరేషన్ ఇట్లా ఉంది. టేబుల్ మీద పూలన్నీ పెట్టేసి కేక్ పెట్టేసి చిన్న చిన్న క్యాండిల్స్ ఇట్లా పెట్టిన. ఈయన వచ్చేలోపు పాయసం చేయాలి, డెకరేషన్ చేయాలి అనుకున్నా కానీ ఈయన వచ్చేసినాక కొద్దిసేపు వెయిట్ చేపియాల్సి వచ్చింది కదా ఈయనతో, అదొక డిసప్పాయింట్మెంట్. ఇక్కడనేమో ఇట్లా రాసిన అనమాట, హ్యాపీ బర్త్డే అని రాసి చిన్న లవ్ సింబల్ అక్కడ పెట్టిన. ఓవరాల్గా డెకరేషన్ అయితే ఇట్లా ఉంది. ఈ చామంతి పూలు బ్రైట్ ఎల్లో కలర్లో ఉన్నాయి అండ్ రెడ్ రోజెస్ కదా, మస్తు కొడుతుంది. అండ్ నేను ముందే కేక్ కూడా తీసుకొచ్చి పెట్టేసిన అనమాట, ఈయన వస్తే ఇట్లా కట్ చేయించేయాలని చెప్పేసి. అండ్ ఫస్ట్ అయితే పాయసం తినిపించిన ఆయనకి. ఇంటి దగ్గర అత్తమ్మ కూడా పాయసమే చేసిందంట. అయితే ఈయన బ్రేక్ఫాస్ట్ తినకుండా పాయసమే బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి వచ్చిన అని చెప్పిండ్రు. అందుకని ఎక్కువ పెట్టలేదు, ఒక్కటే స్పూన్ పెట్టిన.
దాని తర్వాత కేక్ కట్ చేసేసినాం. నేను ముందు రోజు అడిగినప్పుడు కూడా వస్తావా అంటే వస్తా అంటున్నారు కానీ కన్ఫర్మ్గా చెప్పట్లేదనమాట. అయితే ఈయన వస్తారా రారా అన్నట్టు నాకు డౌట్ ఉండడం వల్ల నేను పెద్దగా ఏం చేయలేకపోయినా అని ఫీల్ అయినా. ఆయన తప్పు కూడా ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి సాటర్డేస్, సండేస్ ఆయనని ఊరికే ఆఫీస్‌కి రమ్మంటుండ్రు. సో, ఆయన కూడా కన్ఫర్మ్‌గా చెప్పలేకపోయిండు నాకు. బట్ నన్ను బాధ పెట్టొద్దని చెప్పి నేను వస్తా అనేసి అన్నారు. ఇంకా మంచిగా చేయాల్సింది అనిపిచ్చింది. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా మంచిగా సెలబ్రేట్ చేయాల్సింది మా ఆయన బర్త్‌డే అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి వీడియో మొత్తము షార్ట్స్‌లలో రికార్డ్ అయిందనమాట. కేక్ కటింగ్ అదంతా షార్ట్స్‌లో పెడతా. అండ్ మేము ఈవినింగ్ అందరం కలిసి మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ అండ్ నేను, మా తమ్ముడు, రిజిష అందరం కలిసి ఈవినింగ్ డిన్నర్‌కి కూడా వెళ్ళినాము. ఈవెన్ అవి కూడా షార్ట్స్‌లోనే తీసిన నేను. ఎక్కువ తీయలేదు. అండ్ ఇప్పుడైతే టెంపుల్‌కి వెళ్ళినామనమాట. నేను, రితిష, ఆయన ముగ్గురం కలిసి టెంపుల్‌కి వెళ్ళినాం. ఏ టెంపుల్‌కి వెళ్ళాలా అని చెప్పి ఆలోచించినాము. అప్పటికి లేట్ అయిపోయింది. అయితే నాకు చార్మినార్ టెంపుల్‌కి వెళ్ళబుద్ధి అయిందనమాట. అయితే ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇది కూడా. ఒక 20 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు బండి మీద. సో, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కి వెళ్దాము అంటే అక్కడికే తీసుకొచ్చిండ్రు. అండ్ దర్శనం అయితే జస్ట్ 2 మినిట్స్‌లో అయిపోయింది. కానీ అర్చన జరగలేదు ఇక్కడ. నాకు బర్త్డేస్ రోజు అర్చన చేయించుకోవాలనే ఒక సెంటిమెంట్ అనమాట. కొంచెం డిసప్పాయింట్ అయినా. కానీ మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఓపెన్ ఉండే, పంతులు గారు కూడా అవైలబుల్ ఉండే అనమాట. వెంటనే మా ఆయన పేరు మీద అయితే అర్చన చేయించేసుకున్నాము. మస్తు సాటిస్ఫైడ్ అనిపించింది. ఇది టెంపుల్‌లో తీసిన వీడియో అనమాట. బాగుంటుంది ఇక్కడ ఓపెన్ స్పేస్. కొన్ని ఫొటోస్ దిగినాం. అండ్ ఇదేమో ఈవినింగ్ రెస్టారెంట్లో తీసిన వీడియో అనమాట. మా ఆయన అయితే అందరి సమక్షంలో రెండోసారి మళ్ళీ కేక్ కట్ చేసిండ్రు. అత్తమ్మ వాళ్ళు అందరు వచ్చిండ్రు. మా అక్క, బావ, మోని పాప అండ్ మా అత్త మిస్ అయినరు. మా ఆయన అప్పటికి అంటూనే ఉన్నారు, అక్క వాళ్ళని రమ్మని చెప్పు అని. నేను కూడా చెప్పినా కానీ మా వాళ్ళు రాలేదు. ఫస్ట్ టైం కదా, నువ్వు మీ ఫ్యామిలీతో వెళ్ళిరా ఈసారి, నెక్స్ట్ టైం అందరం వెళ్దాంలే అనేసి అన్నారు. కానీ మా అక్క వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది. నేను, తమ్ముడు, రితిష ఇంకా మా జాను ఉంటుంది కదా తను, మేము నలుగురమే వెళ్ళినాం అనమాట. ఇంకా మా ఆయన అయితే కేక్ కట్ చేసినారు. తర్వాత డిన్నర్ చేసినాం ఇక్కడే. నేను మిగిలినవి మొత్తం షార్ట్స్లలో తీసిన, షార్ట్స్ పోస్ట్ చేస్తా. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని